బహిష్టులు అయిపోయిన స్త్రీతో సెక్స్ సుఖం ఉంటుందా ఉండదా? సెక్స్ సుఖం ఉండడంలో బహిష్టులు ఉన్నాయా ఆగిపోయినా సంబంధం లేదండి. మగవాడికి ఎలా ఉన్నా బహిష్టులు ఆగిపోయినా కావాల్సింది ఆ యోని మార్గం కొద్దిగా టైట్గా ఉండాలి, అతను ఫ్రిక్షన్ రావాలి, ఆ చేసిన దాకా ద్రవాలు ఊరుతుండాలి, ఆ నుంచి కొంత రెస్పాన్స్ ఉండాలి. ఎట్లనే సెక్స్లో పర్మిషన్ రెస్పాన్స్ ఇస్తుంది కదా, మొహంలో కళ్ళల్లో ఒక రకమైన కోరిక వెలబరుస్తుంది, కామాన్ని వెల్లడిస్తుంది, దాంతో ఇంకా ఉద్రేకం చాలా జరుగుతుంది. అంచేత బహిష్టాయిపోయిన స్త్రీలో వాడికి మగవాడికి తృప్తి మామూలుగా ఉంటుంది, ఏం తేడా ఉండదు. యోని కూడా మామూలుగానే ఉంటుంది, యోని తేడా రాదండి, యోని మామూలుగా ఉంటుంది. కొంతమంది మాత్రం డ్రై విజయన అంటాం, యోని ఎండిపోయి ఉంటుంది, తడారిపోయి ఉంటుంది. అలాంటి మగవాడికి ఆ ఫ్రిక్షన్ కుదరదు, ఫ్రిక్షన్గా తేలిగా స్ట్రోక్స్ ఇచ్చేవాడు బిగబట్టేసినటువంటి ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొంతమందికి అలాంటి చోట్ల కూడా కేవై జెల్లీ లాంటిది రాసో ఏదో చేసి ఒకవేళ కేవై జెల్లీ లేకపోయినా నోరు ఉమ్ము తీసి రాసిన చాలు, నోటు ఉమ్ము చాలు, నోట్లో ఉమ్ము కూడా అడిగి దానికి రాసి పురుషాంగ రాసి పెడితే చక్కగా సరిపోతుంది అన్నమాట. అలా కాకుండా మగవాడికి కూడా సెక్స్లో పాల్గొన్నప్పుడు బీలింగ్లో వాడి ఎరుత్రాల నుంచి కొంత ద్రవం ఊరుతుంది, జిగురు లాంటి పదార్థం. ఆడవాళ్ళకి ఎలా అయితే యోని రంధ్రం దగ్గర యోని మార్గంలో అప్పుడు ద్రవాలు ఎలా అవుతాయో, మగవాడు కూడా కామపరంగా చెలదగినప్పుడు అక్కడ చివరి తడిస్తుంది, కొంత జిగురుగా వస్తుంది. తడి మామూలు తడిగా, నీళ్ళు తడి కాదు, జిగురుగా కొంచెం వీర్యంలాగా ఉంటుంది. కొంతమంది అంటారు మగవాడు, ఏంటండి నా సెక్స్ ముందే కాస్త వీర్యం వచ్చేస్తుంది అంటారు, లేదా సెక్స్ పరంగా నేను నాలో కోరిక కలిగినప్పుడు కొంత వీర్యం వచ్చేస్తుంది అంటారు. వస్తుంది వీర్యం కాదు, కొంత వస్తుంది. ఆ కోపర్స్ గ్లాండ్ నుంచి కొంత ద్రవం బయటకు వస్తున్నవాడ. ఫస్ట్ స్పందించేది ఆ శుక్రకోశాలను, ప్రోస్టేట్ కాదు స్పందించేది, కోపర్స్ గ్రంథులు. ఆ గ్రంథుల్లోంచి అది ఎక్కడంటే పురుషాంగం దగ్గర ఉంటుంది, అక్కడ షాఫ్ట్ ఆఫ్ ది పీనిస్. అది వచ్చి ఆ ద్రవం బయటకు వచ్చి అది దేనికోసం అంటే విజయనాలకి పెనట్రేట్ చేయడం, యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశపెట్టడం కోసం ఆ ద్రవం కావాలి. మగవాడు ఆడవాళ్ళ దగ్గర ద్రవం ఊరినవాడి పైన మగవాడి పురుషాంగంలోంచి దూరే వచ్చే ద్రవం ఆ లోపలికి దూరడానికి అది ఉపయోగపడుతుంది, లూబ్రికెంట్గా పనిచేస్తుంది అన్నమాట, లూబ్రికేషన్ అన్నమాట. అంచేత లూబ్రికేషన్ వస్తుంది కనుక అది అలాగే ఆడవాళ్ళకు వస్తుంది, ఏమీ ఉండదు, మామూలేను అంత మామూలుగా అంత నార్మల్గా ఉంటుంది, నో డిఫరెన్స్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.